తెలిసి 3 దశాబ్దాలుగా ఆ టీడీపీ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి. అలాగే ఈ చంపినటువంటి వారు కూడా ఎప్పటి నుంచో కూడా అదే పార్టీలో మరి యాక్టివ్గా ఉండి వాళ్ళంతా కూడా మొన్న ఎలక్షన్ యాక్టివ్గా చేసినటువంటి పరిస్థితి. మరి వీళ్ళు వాళ్ళ యొక్క ఆధిపత్య పోరులో భాగంగా హత్య దాకా వెళ్ళి దీన్ని ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని మరి ఇందులో వాళ్ళకి సంబంధం ఉందని ఈ కేసులో వాళ్ళని చేర్చడం, వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం అనేది ఎంత దారుణమో ఒకసారి చూడండి. మొదట్లో ఈ హత్యకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కానీ ఎస్పీ గారు వెళ్ళడం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఇది రాజకీయ కక్షల వల్లే, టీడీపీలోనే వాళ్ళకు ఉన్నటువంటి గొడవల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆడలతో సైతం చెప్పారు. అలాగే ఎస్పీ గారు కూడా అదే మాట చెప్పారు. ఎంబటే ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే వెళ్ళారో, ఎమ్మెల్యే గారు వెళ్ళి ఈ హత్యకు ఈ ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అలాగే వాళ్ళ బ్రదర్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి ఇక ఎప్పుడైతే పొలిటికల్ ఇంటరప్షన్ ఇన్ఫ్లుయెన్స్ మొదలైందో ఇక ఈ కథంతా కూడా వీళ్లకు సంబంధించిందైనా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మధ్య వచ్చినటువంటి భేదాల వల్ల జరిగినటువంటి హత్య అయినా కూడా దీన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్కి పిన్నెల్లి బ్రదర్స్కి అంటగట్టి మరి వాళ్ళని ఇందులోకి లాగడం అనేది ఒక్కసారి రెడ్ బుక్ పాలనలో ఇది పరాకాష్ట కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.